ఎజైల్ ప్రాసెస్ అంటే ఏంటో ఎజైల్ సెకండ్ యూనిట్ వచ్చి మనకి ఎజైల్ ప్రాసెస్. ఫస్ట్ మనం ఎజైల్ ప్రాసెస్ ఎలా చేస్తామో చూద్దాం. ఎజైల్ ప్రాసెస్ అన్నది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇందులో ఏంటంటే అంటే మీకు ఒక సంథింగ్ లైక్ దట్ ఒకే వర్క్ ఒకేసారి ఇచ్చేసి చేసేమంటే బర్డెన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి, అలాంటి మోడల్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఇక్కడ ఏమి ఇస్తారంటే ఎజైల్ ప్రాసెస్లో సింగిల్ ప్యాకెట్స్ ఇస్తారు. అంటే ఒక రోజుకి 15 మంది వర్క్ చేయి, ఈ రోజుకి 15 మంది వర్క్ చేయి అని అలాగా సింగిల్ ప్యాకెట్స్ ద్వారా మనకి వర్క్ని అసైన్ చేస్తారు. అలా ఇక్కడ డిజైన్ అన్నది అదే ఒక సమ్ ప్యాకెట్స్ స్మాల్ ప్యాకెట్స్ కింద జనరేట్ అయ్యి మనకు ఒక డిజైన్ అన్నది క్రియేట్ అవుతుంది. అది కూడా ఎలాగంటే 1 to 4 వీక్స్లో మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్నది చేస్తాం. అదే అజైల్ ప్రాసెస్. ఇక్కడ మనకు వచ్చి ఏంటంటే ఎప్పుడైనా క్లయింట్ రిక్వైర్మెంట్స్ మార్చుకోవాలన్నా లేదా చేంజెస్ మార్చుకోవాలన్నా కంటిన్యూస్గా ఇది వర్క్ అవుతుంది, ఈజీగా వర్క్ చేసుకోవాలన్నా దీన్ని అజైల్ ప్రాసెస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే వీక్స్లో 1 to 4 వీక్స్లో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నది అవుతుంది. ఎలాగంటే వితిన్ సమ్ వర్క్. ఇక్కడ మనకి ఫ్యూచర్ డ్రైవెన్ డెవలప్మెంట్లోకి వచ్చి ఏం చెప్తుందంటే ఇక్కడ ఫీచర్ అన్నది మనకు అందరికీ తెలుసు. ఫీచర్ అంటే ఒక పని లేదా ఒక అడ్వాంటేజ్ సంథింగ్ లైక్ దట్. కానీ ఇక్కడ ఫీచర్ ఏంటంటే ఒక స్మాల్ క్లయింట్ వాల్యూ ఫంక్షన్. అంటే ఒక సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేయాలంటే, ఒక డిజైన్ డెవలప్ చేయాలంటే ఇక్కడ ఒక ఫీచర్ కావాలి. ఆ ఫీచర్ని అంటే ఫంక్షన్స్ కావాలి కదా, ఒక అన్ని ఫంక్షన్స్ కలిపితే ఒక సాఫ్ట్వేర్ అవుతుంది. అలాంటిది ఒక చిన్న ఫంక్షన్ ఏమంటామంటే ఇక్కడ ఫీచర్ అంటాం. ఇక్కడ వచ్చి దీని ఒక సింటాక్స్ ఏంటంటే చూడండి, ఈ ఎఫ్డిడి మనం రాయాలనుకోండి ఎలా రాయాలంటే ఏదన్నా దానికి ఫ్యూచర్ అంటే ఏం లేదురా, ఒక ఫంక్షన్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి, అందులో ఒకే వర్క్ సింగిల్ లాంచ్లు ఇవ్వడానికి అవ్వదు ఇక్కడ. ఓకేనా? స్మాల్ ప్యాకెట్స్ ఆర్ స్మాల్ ఫంక్షన్స్గా చేయాలి అన్నప్పుడు మనం ఈ అజైల్ ప్రాసెస్ అన్నది వాడతాం. ఇంట్రడక్షన్. ఇందులో వచ్చేసి ఫీచర్ డ్రైవెన్ డెవలప్మెంట్లో మనం ఒక సింటాక్స్ అంటే పర్టికులర్ వర్క్, ఈ వర్క్ చేయాలి, ఈ వర్క్ ఇలాగే చేయాలి అని చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ మనం ఒక లైక్ దట్ ఎలా చెప్పాలంటే గ్రాసరీకి వెళ్తాం. ఫస్ట్ మనం ఏంటి మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తాం. సెలెక్ట్ చేసుకోవడం అన్నది ఒక ఫంక్షన్, అదొక ఫీచర్. మళ్ళీ దాన్ని బిల్లు దగ్గరికి పట్టుకెళ్ళడం అనేది ఒక ఫంక్షన్. బిల్లు చేసేది ఇంకో ఫీచర్ ఫంక్షనాలిటీ, క్లయింట్ వాల్యూ ఫంక్షన్. టోటల్గా అదంతా అయిపోయాక మనకి రెసిప్ట్ బిల్ ఇస్తారు చూడండి, అలా ఒక ఫంక్షన్. ఇలా 4 స్టేజెస్లో కానీ 1 to 4 వీక్స్లో జరిగే ఫంక్షనాలిటీని సాఫ్ట్వేర్ దానికి అదేంటి ఫ్యూచర్ డ్రైవెన్ డెవలప్మెంట్ అని. ఇక్కడ ఏదైనా సరే క్రియేట్ చేయాలి సాఫ్ట్వేర్లో, లేదా మామూలుగా ఏంటంటే ఫంక్షన్ డెవలప్ చేయాలని ఒకదాని సింటాక్స్ వాడతాం. ఏంటంటే ఇక్కడ సింటాక్స్ వచ్చి మనం ఎక్కడ యాక్షన్ తీసుకోవాలని బ్రౌజర్లోనా గూగుల్లోనా సంథింగ్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాం అది ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ మనకి ఏం రిజల్ట్ కావాలి, ఆ రిజల్ట్ ఈ ఫార్ములేస్ ఇదంతా ఒక లైన్లో ఉంటుంది. నెక్స్ట్ బై ఫర్ ఆఫ్ అంటే దీని నుంచి ఎక్కడి నుంచి దీని అండ్ ఆబ్జెక్ట్ అన్నది ఏదైనా ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే థింగ్ అవ్వచ్చు, ఏదైనా సంథింగ్ ప్లేస్ పర్సన్ కూడా అవ్వచ్చు. ఆబ్జెక్ట్ అనేది అంటే ఎవరికి అసైన్ చేస్తాం అన్నది ఇది సింటాక్స్. దీని వచ్చి ఒకవేళ ఇదే ఫ్యూచర్ డ్రైవెన్ డెవలప్మెంట్ బిజినెస్లో వాడేటప్పుడు దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి. ఇది ఫర్ ఓన్లీ బిజినెస్. మనం యాక్షన్ డ్రైవ్ క్లయింట్ వాల్యూ ఫంక్షన్ ఫీచర్ క్రియేట్ చేసేసాక మనం బిజినెస్లో వాడుకోవాలన్నప్పుడు ఈ ప్రజెంట్
ప్రజెంట్ ఏం వాడుతున్నాం అనే యాక్షన్ ఇచ్చి ఆ ఆబ్జెక్ట్ ఇచ్చి ఎంత వేరియబుల్లో అదే ఎన్నో ఫంక్షన్స్ వాల్యూ అవ్వడానికి వాడడానికి బిజినెస్ అనే దీన్నే వాడతాం. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడు, ఇక్కడ మోడల్ ఇనిషియలైజ్ చేయాలి. ఈ 4 స్టేజెస్ ఉన్నాయి కదా, ఈ స్టేజ్లో మీరు అంటే మనకి ఏ రిక్వైర్మెంట్స్ కావాలి, ఏం కావాలి అన్న ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటాం. దానికంటూ ఒక రూపురేఖలు ఇస్తాం కదా, సెల్ ఫోన్స్ ఎక్కినప్పుడు ఒక రూపురేఖలు ఎలా ఇస్తాం, దానికి ఒక రూపురేఖ ఇచ్చి నెక్స్ట్ బిల్డింగ్ ఫీచర్స్ ఇస్తాం. అంటే రూపురేఖ మీకు ఊహించుకున్నారు, దానికి ఏం ఫీచర్స్ కావాలో ఎలా కావాలో తెలియదు, అలా దీన్ని చేసుకున్నాక ఒకేలా ఇప్పుడు తయారు చేస్తాం. ఇప్పుడు తయారు చేసి ఇచ్చేసాక ఫ్యూచర్లో మనకి ఎలా కావాలి ఇంకా బాగా కావాలన్నప్పుడు ఫ్యూచర్కి ప్లానింగ్ చేసుకున్నాక దాన్ని ఒక డిజైన్ అదే డెవలప్ చేసి ఇస్తాం వాళ్ళకి. దీన్నే ఫ్యూచర్ డ్రైవెన్ డెవలప్మెంట్ అంటారు.